సాయం చేస్తే పైకొచ్చే వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ ఆ సాయం అందించే వాళ్లే చాలా తక్కువ మంది ఉంటారు. నిరుద్యోగులు, మహిళల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తూ స్వశక్తితో ముందుకు సాగేలా చేయూతనిస్తోంది కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్. ఆర్థికంగా వెనుకబడి చదువుకోలేక ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న యువతకు చేయూతనిచ్చే ఉద్దేశంతో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆయన కుమార్తె దీపా వెంకట్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. మహిళలకు టైలరింగ్, డ్రెస్ మేకింగ్, గార్మెంట్ మేకింగ్, యువతకు కంప్యూటర్ టాలీ కోర్స్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ లాంటి పలు వృత్తి నైపుణ్యం కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆంధ్ర, ఇండియన్ బ్యాంకులు, జీఎంఆర్ వరలక్ష్మి, విష్ణురాజు ఫౌండేషన్, కేఎల్ యూనివర్సిటీ లాంటి పలు సంస్థల సహకారంతో అందరికీ ఉచితంగా శిక్షణనిస్తున్నారు. 50 మందితో ప్రారంభమై ప్రస్తుతం 200 మంది వరకు శిక్షణ పొందుతున్నారు. 45 రోజుల పాటు శిక్షణ పొందిన యువకులు స్వశక్తితో తమ కాళ్లపై తాము నిలబడగలమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టైలరింగ్లో శిక్షణ పొందాము. ఈరోజు మన సబ్ కలెక్టర్ గారు గద్దె అనురాధ గారు మాకు సర్టిఫికేట్స్ అందజేశారు. ఇక్కడ మా ఫ్యాకల్టీస్ కానివ్వండి, ఇక్కడ భోజన వసతి కానివ్వండి, అన్ని చాలా బాగున్నాయి. ఈ ఆర్థిక సమస్యలు తీర్చుకోవడానికి, భర్తకు చేదోడు వాదోడుగా ఉండడానికి, నా సంసారాన్ని వృద్ధిలోకి తెచ్చుకోవాలని, నా పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలని నేను కోరుకుని ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చాను. మేము చాలా పేదవాళ్ళం అండి, కూలి పని చేసుకునే వాళ్ళం. మంచిగా బట్టలు కుట్టడానికి అవకాశం కల్పిస్తే బాగుండును అనుకున్నాను. అనుకోకుండా ఓ రోజు నేను పేపర్లో చూసినప్పుడు వెంటనే డైరెక్టర్ సార్ గారికి ఫోన్ చేసినప్పుడు మీరు వచ్చేసేయండి అమ్మా అన్నారు. మరి ఫ్యామిలీ కదా, ఎలా అంటే పర్లేదు ఇక్కడ హాస్టల్లో ఉండొచ్చు అని అంటే మాకు చాలా సంతోషం అనిపించింది. మాలాంటి పేదవాళ్ళని, ఇంకా చదువుకుని కూడా ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు, ఇంకా చదువులేని వాళ్ళకు కూడా మంచి అవకాశం కల్పించారు. నేను ప్రజెంట్ టాలీ నేర్చుకున్నాను. టాలీ వల్ల నాకు ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ ఉంది. ఇప్పుడు డిమాండ్ కూడా టాలీకి ఎక్కువగా ఉంటుంది. అలాగే లైఫ్లో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా నా లైఫ్లో నేను సెటిల్ అవ్వగలనని చెప్పి ఒక నమ్మకంగా ఉంది. అంకమ్మ సార్ గారు, మా లెక్చరర్స్ చాలా బాగా మమ్మల్ని సపోర్ట్ చేశారు. ఈ టాలీ ఇక్కడ జరుగుతుందని నేను న్యూస్ పేపర్లో చూసి వచ్చాను. దీనివల్ల నేను లైఫ్లో ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండగలని ఒక నమ్మకంగా ఉంది. 10th ఉండగా మా ఫాదర్ డెత్, ఇంట్లో పరిస్థితి చాలా ఉండేది కాదు. అందువల్ల నా కాళ్ళ మీద నేను నిలబడాలని చదువు అనేసి ఈ వర్క్లో జాయిన్ అయ్యాను. నాకు కేఎల్ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది. జాబ్ చేస్తాను అక్కడికి వెళ్ళి. అక్కడ జాబ్ చేసి నా ఫ్యామిలీని నేను పోషించుకుంటాను. అనుభవం కలిగిన శిక్షకులతో నాణ్యమైన శిక్షణ, ఆహ్లాదకరమైన వాతావరణం, క్రమశిక్షణ కలిగి ఉండటంతో స్వర్ణ భారత ట్రస్టుకి రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది. దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో శిక్షణ తీసుకునేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. తాజాగా శిక్షణ పూర్తి చేసుకుని పలు సంస్థల్లో ఉద్యోగాలు పొందిన మహిళలు, యువతకు విజయవాడ సబ్ కలెక్టర్ సలోని, కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. ఇంతటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ను అందరూ అభినందిస్తున్నారు. ఈరోజు కొన్ని ఉపలబ్ధి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీషన్ సర్టిఫికేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంది. కంగ్రాచ్యులేషన్స్ టు ద పార్టిసిపెంట్స్ హూ కంప్లీటెడ్ and the trainers and the faculty is working very hard. I wish them all the best. ఇంతమందికి ఈ రోజున ఆసరా కల్పించడం జరుగుతూ ఉంది. మరి కాబట్టి మనందరం ఇక్కడ మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్లో మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారో, ఇవాళ కేవలం మరి మేము ప్రభుత్వం నుంచి కూడా ట్రైనింగ్ ఏర్పాటు మాత్రమే చేయటం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మీకు అన్ని వసతులు కల్పించి, చక్కటి ఆహారం, చక్కటి వసతులు, మంచి క్లైమేట్, పర్యావరణం, మంచి మొక్కలు, ఇంత చక్కటి వాతావరణంలో ఈ రోజున మీరు ట్రైనింగ్ పొందటం నిజంగా మీ అందరికీ కూడా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇంకా ఎంతో మంది ట్రస్టు సేవలు వినియోగించుకుని జీవితంలో స్థిరపడాలని స్వర్ణ భారత్ కోరుకుంటోంది.